సో చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి ఎల్బో జాయింట్ పెయిన్ అని వస్తారు. ఎస్పెషల్లీ outside of the elbow known as tennis elbow. So inside of elbow it is known as golfer's elbow. ఎస్పెషల్లీ వీళ్ళు టెన్నిస్ ప్లేయర్స్ కానీ గోల్ఫర్స్ ప్లేయర్ కానీ ఆర్ అబ్నార్మల్ యాంగిల్లో వెయిట్ లిఫ్ట్ చేస్తుంటారు జిమ్లో, ఆర్ ఈవెన్ బకెట్ లిఫ్ట్ చేసినప్పుడు మజిల్ మైక్రో టైర్ అవుతుంది. సో దీన్ని టెన్నిస్ ఎల్బో ఆర్ లేటరల్ ఎపికాండైలైటిస్ అంటారు. అవుట్ సైడ్ ఆఫ్ ద ఎల్బో వస్తే, ఇన్సైడ్ వస్తే మీడియల్ ఎపికాండైలైటిస్ ఆర్ గోల్ఫర్స్ ఎల్బో అంటారు. యూజువల్గా మైక్రో టేర్ డ్యూ టు అబ్నార్మల్ యాంగిల్ ప్రెషర్ ఆన్ ద మజిల్. సో దీనికి మనం ఫస్ట్ ఎస్పెషల్లీ రెస్ట్ ఇవ్వాలి, కంప్లీట్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ ఒక 3 వీక్స్ రెస్ట్ ఇచ్చి ఇక్కడ ఒక చిన్న బ్యాండ్ పెడతాం, టెన్నిస్ ఎల్బో బ్యాండ్ ఆర్ గోల్ఫర్ ఎల్బో బ్యాండ్ అంటాం. ఇచ్చినట్టయితే ఆ మజిల్ రిలాక్స్ అవుతుంది. ఎస్పెషల్లీ దట్ మజిల్ నోన్ యాజ్ ఈసీఆర్పి మజిల్ దట్ గెట్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద లేటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎల్బో గోస్ అప్ టు ద రిస్ట్ జాయింట్. సో అందుకే యూజువల్గా మనకు పెయిన్ ఉన్నప్పుడు మనం టెన్నిస్ ఎల్బో బాండ్ బిలో ఎల్బోదా అప్లై చేస్తాం. కొందరు పేషెంట్స్కి రీజన్ ఏముండదు, వాళ్ళని టెక్స్ట్ చేస్తే విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుంది. సో విటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఒకవేళ ఇది ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాకపోతే దానికి అప్పుడు సర్టెన్ కేసులో వీడు పిఆర్పి ఇంజెక్షన్ జనరేట్స్ ద హీల్డ్ పార్ట్, ఏదైతే టర్న్ అయిందో దాన్ని హీల్ చేస్తుంది. అండ్ 1% ఆఫ్ ద కేసులో రిఫ్రాక్టివ్ టెన్నిస్ ఎల్బో అంటే దేనికి ట్రీట్మెంట్ రెస్పాండ్ కాదు, ఫిజియోథెరపీకి కానీ ఇంజెక్షన్స్ కానీ ఆర్ రెస్ట్కి. ఇన్ దట్ కేస్ వీ డూ డిబ్రైడ్మెంట్, అంటే మైక్రోటేర్ ఏదైతే ఉందో అదంతా డెడ్ టిష్యూ ఏదైతే అది తీసేసిన తర్వాత ఎక్సలెంట్ రిలీఫ్ వస్తుంది. సో ఇటువంటి పేషెంట్స్ ఇమీడియట్గా ఎప్పుడైతే టెన్నిస్ ఎల్బో ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ కలవాలి, గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఎల్బో పెయిన్. అండ్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇట్ ఈస్ క్రానిక్ 3 months 6 months మైక్రో టేర్ అవుతూ మేజర్ టేర్ అయ్యి పేషెంట్కి ఎల్బో మూవ్మెంట్ చేయడానికి కానీ వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ అది తినడానికి కానీ చాలా కష్టం అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ లైక్ దిస్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.